కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడలో పుస్తెల్తాడు ఎత్తుకెళ్లే బ్యాచ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు దండుపాలెం బ్యాచ్ స్టూవర్ట్పురం దొంగలని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, వాటిలో ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏమైనా కొనమంట కొనకపోతే చూడెంత ప్రియమైందని తిడుతున్నారు, ఆడోళ్ళందరూ తిడుతున్నారు అంతేనా? మరి ఈ లంగల మాటలు వింటే నేను చెప్పిన ముందే ఇది వరకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినకుర్రి, వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే బ్యాచ్ దొంగలు వీళ్ళు. దండుపాలెం దొంగలు స్టూవర్ట్పురం దొంగలు వీళ్ళు. అందుకే అంటున్నా, నేను అసలు దొంగలను నమ్మితే కొంప కొల్లేరైతుందని ముందే చెప్పిన. ఇగో ఇంకొక మాట, నేను ఒక మాట అడుగుతా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరైనా గర్భవతి అయితే ఆడపిల్ల ఇంటికాడికి వచ్చి బండ్లు ఎక్కించకపోయి సర్కార్ దవాఖానకు తీసుకపోయి అక్కడ మంచిగా ప్రసూతి అయినాక చేతుల ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000, చేతుల మంచిగా జాన్సన్ సబ్బులు, జాన్సన్ మంచి మంచి పౌడర్లు అన్ని పెట్టి చేతుల కేసీఆర్ కిట్టు పెడుతుండే. ఇలా వస్తుందా కేసీఆర్ కిట్టు? జోర్సే బోలో జరా. కేసీఆర్ కిట్టు వస్తుందా? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? ఇలా నా భార్య కూడా తిడుతుంది నన్ను, ఏమైనా కొనమంట కొనకపోతే చూడెంత ప్రియమైందని తిడుతున్నారు, ఆడోళ్ళందరూ తిడుతున్నారు అంతేనా? మరి